17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వివరించారు. ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్పిసి 144 సెక్షన్ను విధిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు ఇతర సాధనాల ద్వారా ఎన్నికల ప్రచారం చేసే వారిపై, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా తమ అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు సుమారు 70,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఇవాళ రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని వివరించారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుందని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వద్ద నీడ, ఇటు తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. హోమ్ ఓటింగ్, సర్వీసు ఓటర్లకు సంబంధించి సుమారు 2 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్ రాజ్ తెలిపారు. వాటిల్లో 3 కేంద్రాల పరిధిలో అతి తక్కువగా 10 నుంచి 15 మంది వరకు ఓటర్లు ఉన్నట్లు వివరించారు. 25 కంటే తక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలు 11 ఉండగా, మరో 23 కేంద్రాల్లో 50 కంటే తక్కువ ఓటర్లు, 54 కేంద్రాల్లో 100 లోపు ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య 9,900గా ఉన్నట్లు వివరించారు. సుమారు 3 లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకుండా క్షేత్రస్థాయి పరిశీలకులు, పోలీసులు వెబ్కాస్టింగ్ ద్వారా 3 అంచెల్లో పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తామన్నారు. పోలైన ఓట్లకు సంబంధించిన వివరాలను 14వ తేదీన చెబుతామన్నారు. పోలింగ్ రోజున కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు, కార్మికులకు సెలవులు ఇవ్వడం లేదనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.